నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం। వివిధ సచివాలయాల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం 20 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించిందని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు తెలిపారు। వివిధ సచివాలయాల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం 20 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించిందని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు తెలిపారు। ఈ నిధులతో ఆయా సచివాలయాల పరిధిలో ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు। గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం కింద ఈ నిధులను సచివాలయాలు విడుదల చేశారన్నారు। 36వ డివిజన్లో 16 లక్షల రూపాయలు గడప గడపకు నిధులతో చేపట్టే సీసీ రోడ్లు డ్రైన్ పనులను కిట్టు మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, కార్పొరేటర్ మాచవరపు రామ్ ప్రసాద్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు। ప్రజలు మాకు ఏవైతే చిన్న చిన్న రోడ్ల ఇబ్బందులు, డ్రైన్ల ఇబ్బందులు అంటే ఏదైతే సచివాలయం నుంచి జరుగుతున్న వర్క్స్ అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి, మాకు ఈ రోడ్లు డ్రైన్లు కొద్దిగా ఇబ్బంది ఉందండి అని చెప్పడం జరిగిందో వాటిని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది। ఈరోజు మొదలెట్టి దాదాపు ఒక వారం రోజుల లోపు వాళ్ళు చెప్పిన సమస్యలకు కూడా పూర్తిగా సత్వర పరిష్కారం ఇచ్చే దిశగా ఆ రోడ్లు డ్రైన్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది। దాదాపు 2 చోట్ల 186 మీటర్లతో 2 రోడ్లు, అలాగే 260 మీటర్లు సీసీ డ్రైన్లు 3 చోట్ల వేయడం జరుగుతుంది। తద్వారా ఈ వార్డులో మ్యాక్సిమం రోడ్లు మరియు డ్రైనేజ్ సిస్టమ్ యొక్క చిన్న చిన్న ఇబ్బందులు అనేవి తీర్చడం కూడా జరుగుతుంది। జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం మనకి ప్రవేశపెడతాం జరిగిందో, నాయకుల్ని డైరెక్ట్గా ప్రజల ఇంటి దగ్గరికి పంపించి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వెంటనే తీర్చే పద్ధతి మొదలెడతాం జరిగిందో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ రోడ్డు డ్రైను శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది। చూస్తున్న ప్రజలందరికీ ఒకటే మాట చెప్తున్నా, ఈ ప్రభుత్వం సంక్షేమాన్ని ఎంత ప్రెస్టేజ్గా తీసుకుందో అలాగే డెవలప్మెంట్ని కూడా ప్రెస్టేజ్గా తీసుకుని జనాలకి ఎక్కడైతే మేజర్గా ఇబ్బంది పడుతున్నారో అక్కడ డెవలప్మెంట్ వర్క్ చేయడంతో పాటు ఈ సంక్షేమ పథకాలు కూడా అందిస్తూ వాళ్ళ కుటుంబానికి అలాగే వాళ్ళ వార్డుని డెవలప్మెంట్ అయ్యే దిశగా రెండు కళ్ళగా పెట్టుకుని ఈరోజు అభివృద్ధి చేయడం జరుగుతుంది। తప్పకుండా మీరు అందరూ కళ్ళారా చూస్తున్నారు కాబట్టి ఎవరైతే ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రతి ఇబ్బందిని తీరుస్తూ వస్తున్నారో ఆ ప్రభుత్వానికి, అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వెనకాల ఉంటారని, మీ ఆశీస్సులు దీవెనలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క మద్దతును కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను। 6వ డివిజన్ రామ్ ప్రసాద్ గారి డివిజన్లో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరిగేటప్పుడు ప్రజల అవసరాల నిమిత్తం ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చెప్పడం జరిగింది। దానిలో భాగంగా మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా అన్నీ ముందుకు తీసుకెళ్తూ దానిలో భాగంగా ఒక్కో డివిజన్కి 20 లక్షలు ప్రత్యేక గ్రాంట్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రజలకు ఇబ్బందులు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ మరి ఈరోజు పోల్స్ కానీ అవన్నీ కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది। మరి అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని ఈరోజు ఇక్కడ రోడ్డు 9,14,000, అలాగే డ్రైనేజీ 7,24,000 మిగిలిన పోలీసుకి కేటాయిస్తూ మరి ఈ మచిలీపట్నం అభివృద్ధికి పేరు నాని గారు కూడా ఎంతో సహాయ సహకారాలతో మరి అలాగే కిట్టుబాబు మరి అందరూ ఇంత మంచి మనసుతో మంచి ప్రభుత్వంలో పనిచేస్తున్నాం మేము అందరం కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం। అలాగే ఈ డివిజన్ ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే పేర్ని వెంకటరామ నాని గారికి కిట్టుబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। 2 కళ్ళతో సాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తలపెట్టినటువంటి పరిపాలనలో భాగంగా ఆయన తలపెట్టినటువంటి గడప గడకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం 36 డివిజన్లో జరిగినప్పుడు ఏదైతే వారు జనాల్లోకి వెళ్ళి మీ సమస్యలు ఏంటి అని అడిగినప్పుడు చిన్నగా ఉన్నటువంటి రోడ్లని ఈ యొక్క వీధిలో ఉన్నటువంటి పెరంబుదురు రామకృష్ణ గారి ఇంటి దగ్గర నుంచి అదేవిధంగా దారపరెడ్డి గారి కొండ ఇంటి వరకు ఇక్కడ ఒక రోడ్డును, అదేవిధంగా బేరంవారి వీధి 3 డ్రైన్లు వచ్చేసి 3 ఏరియాల్లో పెట్టడం జరిగింది। ఈ కష్టార్జితం కంప్లీట్గా కిట్టుబాబు తిరిగినప్పుడు చేసినటువంటి పని వారికి కృతజ్ఞతలు, అదేవిధంగా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మేయర్ గారు తదితరులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నమస్కారం తెలుపుకుంటూ థ్యాంక్ యూ అనండి। చింతగుంటపాలెంలోని శ్రీదేవి గంగారమ్మ ఆలయం సంబరాలు ముగింపు సందర్భంగా అన్నదానం నిర్వహించారు। చింతగుంటపాలెంలోని శ్రీదేవి గంగారమ్మ ఆలయం సంబరాలు ఘనంగా ముగిశాయి। చింతగుంటపాలెం శ్రీదేవి గంగారమ్మ ఆలయంలో అమ్మవారి సంబరాలు కార్తీక మాసం అమావాస్యతో ముగిశాయి। ఈ నేపథ్యంలో ఆదివారం అమ్మవారిని విశేషంగా
అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి అన్నం కుంభం పోసి అనంతరం అన్నదానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ పాలకవర్గం కార్యక్రమాలు పర్యవేక్షించారు. చింతకొండపాలెంలోని వేచేసి ఉన్న శ్రీ గంగానమ్మ అమ్మవారి గుడి నందు ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు కమిటీ సభ్యుల తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేవి గంగానమ్మ తల్లి కార్తీక మాస దీపారోత్సవం జరిపిన సందర్భంగా ఈ సంవత్సరం అన్న సమారాధన కార్యక్రమం మా కమిటీ వాళ్ళు నిర్ణయించి ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. భక్తులెల్లరూ చేసి దీన్ని ప్రతి సంవత్సరం జయప్రదం చేస్తున్నారు. కావున ఈ అవకాశం కార్తీక మాసం ప్రతి సంవత్సరం కూడా గంగానమ్మ తల్లి మాకు అవకాశం కల్పిస్తుంది. కనుక భక్తులందరూ చల్లగా ఉండాలని అందరినీ ఎందుకంటే ఆ తల్లి అంటే చాలా పవర్ఫుల్. ఈ ఏరియాలో గంగానమ్మ తల్లి అంటే గ్రామ దేవత. ఆవిడ మామూలు ఇది కాదు, చాలా పవర్ఫుల్ తల్లి. కనుక అందరూ కూడా ఈ తల్లిని సేవించి భక్తితో సేవించుకుంటే మంచి జరగాలని కోరుకుని ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా భక్తులందరినీ కోరుతున్నాం. నమస్కారాలు. ఈ అమ్మవారు ఇక్కడ ఎట్లా వెళ్తుందంటే, అమ్మవారు ఒక ఎడ్ల బండి మీద వచ్చి ఇక్కడ ఎడ్లు ఆగిపోయి అమ్మవారు ఇక్కడ ప్రతిష్ట చేయించుకుంది ఆ తల్లి. అప్పటి నుంచి కూడా భక్తులు బాగా జనం ఇచ్చేసి సంబరాలు వైభవంగా జరుపుకుంటూ చేసుకుంటున్నారు. కాబట్టి పాత గుడి పడేసి కొత్త గుడి కట్టిన సందర్భంగా బాగా ఉత్సవాలు పెరిగి బాగా చేస్తున్నారు. అన్న సమారాధన వైభవంగా జరుగుతుంది. మీరందరూ వచ్చి ఈ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. తమకు చేసిన విధముగా వస్తువులైనా కానీ ధన రూపాయైనా కానీ కానుకలు సమర్పించి వైట్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ ప్రేమవాణి క్రీస్తు దైవ సందేశాన్ని వివరించారు. క్రీస్తు మార్గం అందరికీ అనుసరణీయమని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ మానవాళి సంతోషాల కోసం కరుణ ప్రేమలు అందరికీ పంచాలన్నారు. వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విశ్వాసులతో పాటు సారా, నాగమణి, మరియమ్మ, నితిన్, శరాలి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దేవుని యొక్క దేవుడు మన మీద ఆయన కనికరాన్ని నుంచి ఎన్నో విపత్తుల నుండి భయంకరమైన స్థితిగతుల నుండి మనల్ని వాటి నుండి తప్పించి మరలా ఆయుష్ ఇచ్చాడంటే కేవలం దేవుని యొక్క కృప ఉంది. ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఇలా మనం కలుసుకొని మరలా ఈ సంవత్సరం అయిపోతున్నప్పుడు సంవత్సరం చివరి నెలలో ఈ అవకాశమును, ఈ సమయమును, ఈ సంతోషమును, ఈ మేలును కూడా మనకి ఇచ్చింది దేవాది దేవుడై ఉన్నాడు. దేవుడు కాదని చెప్పి ఏది కూడా చేయలేము, మనం ఏది కూడా నిర్ణయించలేము. ఆయన పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాడు అన్నమాట, నా యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో, ఎవరైతే వాక్యానుసారంగా నడుచుకుంటారో, ఎవరైతే నన్ను నమ్ముతారో, నమ్మిన ప్రతి వారి మీద నాకు కనుదృష్టి ఉంచి నేను కాపాడుతానని ఆయన చెప్తా ఉన్నాడు. భయభక్తులు గల వారి నిమిత్తము నేను ఒక మేలు దాచిపెట్టాను. ఏంటి ఆ మేలు అంటే, ఈ ప్రయాస ఎందుకంటే, ఈ యొక్క భక్తి ఎందుకంటే, తెలిసిన వారు ఈ లోకంలో పెళ్లిళ్ళనో లేకపోతే ఏదో మేలు జరగాలనో ఏదో చేయాలని అనుకుంటారు. కానీ ఆయన ఒక్కొక్క మాట చెప్పారు, మీ హృదయములను కలవరపడనీయకుడి అని చెప్తున్నాడు. మన హృదయాలు కలవరతో వద్దంట. ఏంటి 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 అనుకోవద్దు మీరు. నేను వెళుతున్నాను, నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను పరలోకంలో. నేనుండి స్థలంలో మీరున్న ఉండులాగా నేను మరలా వచ్చి నేను తీసుకుని వెళ్తాను. దేవుని స్తోత్రం, దేవునికి వందనాలు. క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
దేవుడు ప్రతి యుగంలోనూ నేను ఉన్నాను అని తెలియజేస్తూనే ఉన్నాడు. ప్రవక్తల పరంపరలో దేవుడు ఈసా మసీహ క్రీస్తును మానవులను సన్మార్గం చూపుటకు భూలోకమునకు పంపెను. బెత్లెహేంలో కన్య మరియంకు ఒక పశువుల పాకలో క్రీస్తు జన్మించెను. దేవుని ఆజ్ఞానుసారము అనేక మహిమలు చేసి చూపెను. ఆయన తన విశ్వ సందేశంలో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చాటి చెప్పెను. నిన్ను నీవు ఏ విధముగా ప్రేమింతువో నీ పొరుగు వారిని అదే విధముగా ప్రేమించమని ఉద్బోధించాను. శాంతి, కరుణ, ప్రేమతో మానవులంతా జీవించాలని అన్నారు. 2 చేపలు 5 రొట్టెలతో 5,000 మంది విశ్వాసులకు ఆహారం ఇచ్చెను. మంచినీళ్లను ద్రాక్షారసముగా మార్చి తన భక్తులకు ఇచ్చెను. ఆయన తన స్పర్శ ద్వారా పుట్టి గుడ్డివానికి కంటి చూపు ప్రసాదించెను. ఆయన మరణించిన వారిని తిరిగి బ్రతికించెను. ఆయన మరణించిన వారిని దేవుని ఆజ్ఞతో తిరిగి బతికించెను. ఆయన ఆకాశం నుండి భూమిపైకి వచ్చి రాజ్యమేలునని దైవ గ్రంథాలు చెబుతున్నాయి. అందరూ బైబిల్ గ్రంథం చదివి ఇహపర లోకాలలో ముక్తి పొందండి. జై హింద్. పెడనలో ఈ నెల 26వ తేదీ నుంచి పైడమ్మ జాతర మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 26వ తేదీ మంగళవారం నుండి జనవరి 5వ తేదీ శుక్రవారం వరకు 11 రోజుల పాటు గ్రామదేవత పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి తిక్కిశెట్టి వీరవెంకట మోహన్ రావు తెలిపారు. ఇక అమ్మవారి చరిత్రకు వెళితే పూర్వం 1600వ శతాబ్దంలో పైడమ్మ అమ్మవారు తోటవారి ఆడపడుచుగా జన్మించి దాసువారి కోడలుగా పేరుగాంచింది. అయితే అమ్మవారు ఒకానొక రోజున పెడనపట్నంలోని కిష్టమ్మ బావి వద్దకు నీళ్లు తెచ్చుకున్నటకు వెళ్లగా అక్కడ కొంతమంది ఒక స్త్రీని అసభ్యకరంగా దుర్భాషలాడటం చూసిన అమ్మవారు ఆ మాటలు వినలేక ఆ బావిలోకి దూకిందని, అయితే కొంతకాలానికి అమ్మవారు ప్రస్తుతం ఉన్న పైడమ్మ ఆలయం వెనుక భాగంలో గల చెరువులో శిలారూపమై ఉండి పని కోసం వచ్చిన వ్యవసాయ కూలీలు ఆ చెరువులో బట్టలు ఉతుకుతుండగా ఒక స్త్రీ పైన ఒంటి మీదకు పూని వచ్చి పుట్టింటి వారైన తోట వంశీయులు, అత్తింటి వారైన దాసు వంశీయులను ఇచ్చట గుడి కట్టించి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు మొదలుకొని 11 రోజులు ఉత్సవాలు జరిపించవలసిందిగా గణాసారి ద్వారా చెప్పినట్లుగా ప్రచారంలో ఉంది. ఈ ఉత్సవాల్లో సిడిబొమ్మకు చాలా ప్రాధాన్యత కలదు. పూర్వం సిడిబొమ్మగా మనిషిని ఉపవాసంగా ఉంచి ఆ మనిషిని సిడిబొమ్మగా ఎడ్లబండి కట్టి ఊరేగించి ఆలయానికి తీసుకొచ్చి మొక్కుబడులు తీర్చుకునేవారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలనలో అమ్మవారిని దర్శించేందుకు ఆలయానికి వచ్చిన జిల్లా కలెక్టర్ సిడి బండికి మనిషిని కట్టే ఆచారానికి స్వస్తి చెప్పాలని ఆదేశించగా ఆనాటి నుండి ఈనాటి వరకు సిడి బండ్లకు సిడిబొమ్మలు కట్టట్లేదు. మంత్రి జోగి రమేష్ కు పెడన టికెట్లు కేటాయించకపోతే రాజీనామాకు సిద్ధమని వైసీపీ ప్రజాప్రతినిధులు తీర్మానించారు. పెడన నియోజకవర్గం వైసీపీ రాజకీయం మరో కొత్త మలుపు తిరిగింది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కు ఈసారి ఇక్కడ పోటీ చేయడానికి టికెట్ కేటాయించకపోతే రాజీనామా చేయడానికి వైసీపీ ప్రజా ప్రతినిధులందరూ సిద్ధమయ్యారు. ఈ మేరకు పెడన మార్కెట్ యార్డులో వీరంతా సమావేశమై నిర్ణయం తీసుకుని తీర్మానం చేశారు. జోగి రమేష్ ను వేరే ప్రాంతానికి కేటాయించి పోటీ చేయిస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు అందరూ ఈ నిర్ణయం తీసుకున్నారు. పెడన నియోజకవర్గ వైసీపీ టికెట్ ను జోగి రమేష్ కు ఇవ్వాలని తీర్మానించారు. గూడూరు ఎంపీపీ సంఘ మధుసూదన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పిన్నిటి మహేష్, కృతివెన్ను, ఎంపీపీ గరుడ ప్రసాద్, జడ్పీటీసీ రత్నకుమారి, పెడన మున్సిపల్ చైర్పర్సన్ నాగకుమారి, ఆయా మండలాల కన్వీనర్లు నాగబాబు, బండారు మల్లి, వెంకటరాజు, మహేష్, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హనుమద్వ్రతం సందర్భంగా ఈడేపల్లిలోని సువర్చల ఆంజనేయ స్వామి ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహించారు. హనుమద్వ్రతం సందర్భంగా ఈడేపల్లిలోని సువర్చల ఆంజనేయ స్వామి ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక హనుమత్ వ్రతాలు జరిపారు. ఆంజనేయ స్వామికి 1,00,000 తమలపాకులతో ప్రత్యేక పూజ చేశారు. హనుమాన్ చాలీసా పారాయణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కోట్లాది రూపాయల విలువ గల గుమ్మటాల చెరువు కబ్జాకు గురవ్వటాన్ని టీడీపీ నాయకులు ఖండిస్తూ నిరసన తెలిపారు. 25వ డివిజన్లో ఉన్న గుమ్మటాల చెరువు కబ్జాకు గురవుతుందని అనేకసార్లు కలెక్టర్కి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసినా ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మరింత రెచ్చిపోయిన కబ్జాదారులు రాత్రి దాదాపు 25 గుడారాలు కొత్తగా ఏర్పాటు చేసి చెరువును ఆక్రమించేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. ఉలింగిపాలెంలో ఉన్న గుమ్మటాల చెరువు సర్వే నెంబర్ 325 ఆక్రమణకు గురవుతున్న విషయాన్ని గతంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కలెక్టర్కు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు, రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేయగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్పందిస్తూ తక్షణమే దీన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అయినప్పటికీ అధికారులు ఈ ఆక్రమణలపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కబ్జాదారులు మరింత రెచ్చిపోతున్నారన్నారు. సర్వే నెంబర్ 325 గుమ్మటాల చెరువు స్థానిక మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ చెరువు ఆక్రమణకు పరోక్షంగా తోడ్పడడాన్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తోందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సంటి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఇలియాస్ పాషా, పిప్పళ్ల కాంతారావు, కార్పొరేటర్లు అన్నం ఆనంద్, చిత్తజల్లు రాము, దేవరపల్లి అనిత, దింటకుర్తి సుధాకర్ పాల్గొన్నారు. కోట్లాది రూపాయల స్థలాన్ని, గుమ్మడాల చెరువుని గత తెలుగుదేశం ప్రభుత్వంలో దీన్ని ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ఒక కళ్యాణ మందిరం, కమ్యూనిటీ హాల్ నిర్మాణం కానీ, లేకపోతే వైద్యశాల, ఇక్కడ చాలామందికి వైద్యాలు వెళ్ళాలంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారని వైద్యశాలకు కానీ, అట్లాగే ఒక స్కూల్కి కానీ, ఇలాంటి ముఖ్యమైన మంచినీళ్ళకి సప్లై చేస్తానికి పంపింగ్ హౌస్ నిర్మాణం చేస్తానికి కానీ ఒక దీనికోసం ఆ రోజు మా పార్టీలో కొంతమంది వేసినా కూడా వాళ్ళని కూడా ఖాళీ చేయించి మరి ఈ స్థలాన్ని ఇట్లా కాపాడుతాం అనేది జరిగింది. కానీ ఈరోజు మరి వైసీపీ నాయకులు కుట్రపూరితంగా రాత్రికి రాత్రే మొన్న దాదాపు ఈ వార్డు ఇన్ఛార్జి గారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, కొంతమంది కార్పొరేటర్లు, నాయకులు అందరూ కూడా వెళ్ళి కలెక్టర్ గారికి మెమోరాండం ఇష్టం జరిగింది. కరెక్ట్గా గత సోమవారం ఇచ్చారు. ఈ ఆదివారానికి రాత్రి శనివారం నైటు మరి ఇవన్నీ కూడా షెడ్లు దాదాపు ఒక 20-25 షెడ్లు ఏర్పడిపోయినాయి. ఇక్కడ మరి కోట్లాది రూపాయల స్థలాన్ని భూ కబ్జా చేస్తున్నారు. దీన్ని ఇక్కడ ఉన్న మరి కలెక్టర్ గారు, మరి మనకి జిల్లాకి ముఖ్య అధికారి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారో తెలియట్లా, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ ఏం చేస్తున్నారో తెలియట్లా, అట్లాగే ఆర్డీఓ ఏం చేస్తున్నారో. స్థానికంగా నరసింహస్వామి పక్కన ఉన్న గుండ్లమ్మ చెరువుని రాత్రికి రాత్రి కొంతమంది అప్రజాస్వామ్యంగా టెంట్లు వేసి వాళ్ళు ఆక్రమించడానికి చూస్తాం. చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంలో మా డివిజన్ ఇన్ఛార్జి గారైన ఇక్కడ ఒడ్డు శ్రీనివాస్ గారు ఎన్నోసార్లు కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి అందరికీ వినతిపత్రం ఇచ్చినా ఏ విధమైన స్పందన రాకపోవడం కూడా చాలా గర్వమైన విషయం. ఏ ఎండ చూసుకున్న వాళ్ళు ఇలా చేస్తున్నారో, పేద ప్రజల కోసం ఉపయోగపడిన స్థలాన్ని ఎవరికో ఆ కమ్యూనిటీ హాల్కో హాస్పిటల్కో కడదామని చెప్పి మేము తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మేము ఆపి చేసేదాన్ని వల్ల ఈ విధంగా ఆక్రమణకు గురి చేయటం చాలా బాధాకరంగా ఉంది. దీన్ని అధికారులు వెంటనే తక్షణం ఈ విషయం మీద స్పందించి ఈ అక్రమ కట్టడాలని నిలిపివేయాల్సిందిగా మా తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగా కోరుతూ, ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంతటి ఉద్యమానికైనా మేమందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం ఉండి పేద ప్రజలందరికీ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. పర్యవేక్షణ దానికి పెట్టుకున్న దాని చెరువుని ఈ రోజున అతి దారుణంగా మొత్తం అంతా మూసేసి కబ్జా చేయడం జరుగుతూ ఉంది. గతంలో పలుమార్లు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, పర్యావరణ శాఖకి రిప్రజెంటేషన్ ఇచ్చాం, మున్సిపాలిటీకి విన్నవించుకున్నాం. ఇక్కడ ప్రభుత్వంలో చలనం లేదు. ఇక్కడ మాజీ మంత్రి ఇక్కడ శాసనసభ్యుడు పేర్ని వెంకటరామయ్య నాని కనుసైగల్లో ఈరోజు ప్రభుత్వ అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా కనబడతా ఉంది. ఏదైతే శనివారం అర్ధరాత్రి తీసుకొచ్చి ఇక్కడ తయారు చేసినటువంటి గుడాలాలని తీసుకొచ్చి రాత్రి పెట్టి అధికారులు ఆదివారం ఉండరు, సోమవారం దాకా ఏదో చేయాలని ఒక ఆలోచనలు ఉన్నారు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం పేర్ని నాని గారిని, అధికారులని, ఇది ప్రభుత్వ ఆస్తి. మీరు ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడటం కోసమే మీకు అధికారులుగా మీరు ఉన్నారు. ఇవాళ మీకు తెలియకపోయినా తెలియపరిచినా కనీసం దాని ఇంకా చూడలేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజున దీన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం వెంటనే భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయకపోతే రైతులతో త్వరలో రాష్ట్రంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడిస్తామని తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గొర్రెపాటి గోపీచంద్ హెచ్చరించారు. యాజమాన్య హక్కు చట్టం వల్ల పేద మధ్యతరగతి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. జ్యుడిషియల్ పరిధిలో ఉండవలసిన చట్టాన్ని రెవెన్యూ డివిజన్ కి అప్పగించడం వల్ల కాలయాపన జరుగుతోందే తప్ప రైతులకు న్యాయం జరగదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జగన్ ప్రభుత్వం మరొక మోసానికి తెరతీసింది. 27/23 ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని దొడ్డిదారిన ఒక చట్టాన్ని ప్రవేశపెట్టి ఇంతకాలం జ్యుడిషియల్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయ భూములు కానీ ఇళ్ల స్థలాలు కానీ రెవెన్యూ సైడు అంటే ఆర్డీఓ స్థాయి అధికారులను వాళ్ళనే జడ్జిమెంట్ ఇచ్చే విధంగా ఒక చట్టం తీసుకొచ్చారు. అంటే రాజకీయ నాయకుల చేతుల్లో ఈ డిస్ప్యూట్లన్నీ జడ్జిమెంట్లన్నీ వాళ్ళ ఒత్తిడితో జరుగుతున్నాయి అన్నమాట. 1985లో ఇదే వ్యవస్థ తెలంగాణలో ఉండేది, పటేల్ పట్వారీ వ్యవస్థని. పట్వారీలు అంటే కరణం, మున్సిపల్ కరణాలు. ఆ పట్వారీలు ఒక రైతుకు భూమి ఉంటే 4 ఎకరాలు, దాంట్లో వీళ్ళు టైటిల్ ట్రాన్స్ఫర్ వీళ్ళే చేసేవాళ్ళు, అతనితో సంతకంతో సంబంధం లేకుండా. ఏంటంటే పలానా వాడు వచ్చి నా భూమి సాగు చేసుకుంటున్నాడు, తమరు ఇచ్చేసారంట, అవునరా ఇచ్చేసాను, బానిసం ద్వారా అని వెళ్ళిపోయేవాడు కాముగా. అటువంటి చీకటి చట్టాన్ని దొడ్డిదారిన తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆస్తులు కైంకర్యం చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు. దీనివల్ల ప్రజలు నష్టపోతారు. దీంట్లో ఏదన్నా తేడా వస్తే హైకోర్టుకి వెళ్ళమని దాంట్లో ఉంది. సామాన్య రైతు, చిన్న రైతు హైకోర్టుకి మెట్లు ఎక్కగలడా? ఇంతకాలం అటువంటి డిస్ప్యూట్లు ఏమైనా ఉంటే జిల్లా కోర్టులోనో మరి సబ్ కోర్టులోనో తీర్చుకుంటున్నారు. దానికి తోసిరాజని ఇవాళ ఆర్డీఓకే హక్కులిచ్చి, ఆర్డీఓ కనుక ఏదైనా తప్పు అన్యాయం జరిగిందని భావిస్తే హైకోర్టుకి వెళ్ళేలాగా ప్రజల ఆస్తుల్ని కాజేయాలనే కుట్రతోనే ఇవాళ ఈ నూతన చట్టాన్ని టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించాలి, ఇవాళ మీ ఆస్తులకు రక్షణ కావాలి. రక్షణ కావాలంటే అది న్యాయస్థానంలోనే జరుగుతుంది. న్యాయస్థానంలో ఇవాళ మీరు ఒక ప్లేడర్ గారిని పెట్టుకుంటారు, యువతల ఇంకో ప్లేడర్ గారు ఉంటారు, ఇద్దరు ప్లేడర్ గారు ఓ న్యాయమూర్తి క్షుణ్ణంగా న్యాయశాస్త్రాన్ని పరిశీలించి ఆ లీడర్ పొజిషన్ చూసి మరి మీరు బోనెట్టి సాక్ష్యాలు చెప్పిన తర్వాత ఆ సాక్ష్యాలన్నీ విచారించి అటువైపు ఇటువైపు కూడా మరి జడ్జి గారు తీర్పిస్తారు. ఇవాళ ఆ తీర్పుని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, జిల్లా కోర్టుల పరిధి నుంచి కూడా తప్పించేసి ఆర్డీఓ స్థాయి అధికారికి ఇవ్వటం అంటే ఓ పట్ట న్యాయస్థానాల్లోనే ఎంతో రుబ్బితే కానీ టైటిల్ అనేది డిసైడ్ అవ్వదు. అలాంటిది ఆర్డీఓ స్థాయి అధికారికి ఏం తెలుస్తుందండి? ఇవాళ ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఇవాళ ఈ చట్టాన్ని రద్దు చేసేంతవరకు కూడా ప్రజల ఆస్తుల్ని కాపాడుకునేందుకు ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ గోపీచంద్ గారు చెప్పినట్టు రైతులతో పాటు ప్రజలందరూ కూడా కలెక్టరేట్లు ముట్టడిచ్చే కార్యక్రమం రోజున తెలుగుదేశం పార్టీ ఏ రోజైతే చెబుతుందో ఆ రోజున కలెక్టరేట్లు ముట్టడియడానికి రైతులతో పాటు ప్రజలందరూ కూడా రావాలని చెప్పి మేము కోరుతున్నాం. అవనిగడ్డ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. అవనిగడ్డ మండలం నుంచే కాకుండా నియోజకవర్గంలోని నలుమూల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వైద్య శిబిరానికి హాజరయ్యారు. గుంటూరుకు చెందిన విజయశ్రీ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం ప్రసన్న కుమార్ నేతృత్వంలోని వైద్యులు శిబిరానికి వచ్చిన రోగులను పరీక్షించి తగిన మందులు ఉచితంగా అందించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో సేవా కార్యక్రమాల్లో భాగంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు శేషుబాబు పేర్కొన్నారు. నా పేరు డాక్టర్ మాణిక్య ప్రసన్న కుమార్, విజయశ్రీ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరు మేనేజింగ్ డైరెక్టర్ని. ఇక్కడ మనం అవనిగడ్డలో ఇవాళ శేషుబాబు గారు మరియు మణికంఠ గారి ఆధ్వర్యంలో చక్కగా మెడికల్ క్యాంప్ నిర్వహించాము. సో ఈ మా మెడికల్ క్యాంప్ నందు కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ వీళ్ళు మొదలగు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇవాళ చక్కగా చూసాం పేషెంట్లందరినీ. పేషెంట్లు కూడా చాలా ఎక్కువ మంది బాగా పాల్గొన్నారు, 300 పైగా సంఖ్య వచ్చారు. సో దీన్ని నిర్వహించిన శేషుబాబు గారికి మరియు మణికంఠ గారికి చాలా ధన్యవాదములు. సో చక్కగా జరిగింది క్యాంప్ అంతా కూడా ఇవాళ. ఇలాగే మరిన్ని ఇంకా చాలా ఈ మండలం చుట్టూ కూడా ఇలాగే ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించాలని కోరుకుంటున్నాము.
సో థ్యాంక్ యూ. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్య సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి ప్రజలకు సేవ చేయటం అనేటటువంటి సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు అవనిగడ్డలో ఉన్నటువంటి ఎస్విఎల్ కాలేజ్ ప్రాంగణంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనికి గాను గుంటూరులోని విజయశ్రీ హాస్పిటల్ యొక్క డాక్టర్ల బృందము ఈరోజు అవనగడ్డకు విచ్చేసి అవనగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది వచ్చినా సరే, ఎంత సమయం అయినా సరే ఉండి సర్వీస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు మాకు తెలియజేయడం జరిగింది. వారిని అవనగడ్డకు తీసుకొచ్చి ఈరోజు అందరికీ టెస్టులు చేయడమే కాకుండా ఈసీజీ లాంటి టెస్టులు చేయడమే కాకుండా ఉచితంగా మందులు అందించడం కూడా జరుగుతుంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైనా సరే, అంటే జనరల్గా ఏ విధమైన వ్యాధి బారిన పడినా సరే అటువంటి పేషెంట్లు, గుండెకు సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉన్నా, అలాగే న్యూరాలజీ నరాలకు సంబంధించినటువంటి వాళ్ళున్న, ఎముకల బాధతో ఎవరైనా బాధపడుతున్నా, యాక్సిడెంట్లకు గురైన వాళ్ళైనా, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలకు సంబంధించిన డాక్టరు అందరూ కూడా ఈరోజు బృందం అవనగడ్డకు రావడం జరిగింది. ఎవరు ఏ విధంగా బాధపడుతున్నా కూడా వచ్చి సాయంత్రం వరకైనా సరే. నా పేరు ఝాన్సీ. ఇక్కడ టెస్ట్లు అవన్నీ బాగా చేశారండి. మేము వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే టెస్టులు బయట చేయించుకోవాలంటే మాకు చాలా డబ్బులు అవుతాయి. అందులో విజయవాడ, గుంటూరు అంటే మాకు రోజు జర్నీ తిరగడం బాగా ఎక్కువైపోద్ది కదా. ఇక్కడ అన్ని టెస్టులు కూడా బాగా చేశారు, అంతా బాగా చూశారు. ఇలాంటి ఆలోచన వచ్చినందుకు శేష్ బాబు గారికి చాలా కృతజ్ఞతలండి. సిటీ కేబుల్ న్యూస్ కి సమాప్తం.